నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆటగాడిగా వన్డే, టెస్ట్, టీ20లో తనదైన మార్కును ప్రదర్శించాడు. ఇప్పుడు భారత తరఫున హెడ్ కోచ్ గా వరుస విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పుడు కోచింగ్ లోనూ రాణిస్తున్నాడు. ఎప్పుడు సీరియస్ గా కనిపించే గౌతమ్ గంభీర్ కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. యంగ్ ప్లేయర్స్ లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తూ వారి ప్రతిభకు సానబెట్టి మెరికల్లా తీర్చిదిద్దుతున్నాడు. దీంతో ఒకప్పుడు గంభీరుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు అతడి ప్రతిభను పొగుడుతున్నారు. ఇకపోతే తాజాగా గంభీర్ బ్రాడ్మన్ ను సమన్ చేయగలిగే ఛాన్స్ కొద్దిలో మిస్ చేసుకున్నాడు. వరుసగా 5 టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీలు చేసి ప్రపంచంలో 4వ బ్యాట్స్మెన్ గా గౌతమ్ గంభీర్ రికార్డులకెక్కాడు. ఆ తర్వాతి టెస్ట్ మ్యాచ్ లో కూడా సెంచరీ చేస్తాడని భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. వరుసగా 6 టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా బ్యాటర్ డాన్ బ్రాడ్మన్ ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన జాక్వస్ కాలిస్, పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ యూసుఫ్ కూడా వరుసగా 5 టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీలు సాధించారు. బ్రాడ్మన్ రికార్డును సమన్ చేసే అవకాశం కూడా గంభీర్ కు ఉంది. కానీ జనవరి 2010లో మీర్పూర్ టెస్ట్లో 68 పరుగులు చేసిన తర్వాత అతను అవుట్ అయ్యాడు. గౌతమ్ గంభీర్ వరుసగా 5 టెస్ట్ సెంచరీలు సాధించాడు. 2009 మార్చిలో న్యూజిలాండ్పై 137, 167 పరుగులు చేశాడు. శ్రీలంకపై నవంబర్ 2009న అహ్మదాబాద్లో 114 రన్స్ చేశాడు. కాన్పూర్ టెస్ట్లో లంకపై 167 రన్స్ చేశాడు. 2010 జనవరిలో బంగ్లాదేశ్పై చిట్టగాంగ్లో 116 పరుగులు చేశాడు. 2018 డిసెంబర్ 4న గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారతదేశం తరఫున అతని చివరి టెస్ట్ మ్యాచ్ 2016లో రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరిగింది. గంభీర్ 58 టెస్ట్ మ్యాచ్ల్లో 4154 రన్స్ చేశాడు. అతడి సగటు 41.95 ఉండగా 9 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డే ఇంటర్నేషనల్లో గౌతమ్ గంభీర్ 147 మ్యాచ్లు ఆడి 39.68 సగటుతో 5238 రన్స్ చేశాడు. అతను వన్డే ఇంటర్నేషనల్స్ లో మొత్తం 11 సెంచరీలు సాధించాడు. ఇక టీ20 మ్యాచ్ల్లోనూ తనదైన ముద్ర వేశాడు గౌతమ్ గంభీర్. 37 టీ20 మ్యాచ్ల్లో 7 హాఫ్ సెంచరీలతో సహా 932 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్ లో సగటున 27.41 పరుగులు సాధించాడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఇక 2007 టీ20 ప్రపంచ కప్, 2011 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లలో టీమిండియాకు టైటిల్ విజయాల్లో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గంభీర్ రాజకీయాలకు వెళ్లాడు. అక్కడ తనదైన మార్కును కనబరిచాడు. ఇవాళ లెఫ్ట్ ఆర్మ్ మాజీ క్రికెటర్ గంభీర్ బర్త్డే. 44 ఏళ్లు కంప్లీట్ చేసుకుని 45వ ఒడిలోకి అడుగు పెట్టాడు. గంభీర్ శిక్షణలో భారత జట్టు ప్రస్తుతం అయితే జైత్రి యాత్ర కొనసాగిస్తోంది. గంభీర్ ట్రైనింగ్ లోనే భారత్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పుడు మెన్ ఇన్ బ్లూ 2025 ఆసియా కప్ ను కూడా గెలుచుకుంది. గౌతమ్ గంభీర్ జూలై 2024లో భారత జట్టుకు ప్రధాన కోచ్ అయ్యారు. కోచ్ అయినప్పటి నుంచి జట్టు అంచనాలకు అనుగుణంగా ఉన్న యువ ఆటగాళ్లపై విశ్వాసం వ్యక్తం చేశాడు. గంభీర్ విజయవంతమైన కోచ్ అని నిరూపించుకున్నాడు. క్రికెటర్ గా టీమిండియా తరఫున అసాధారణంగా రాణించాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా గంభీర్ నిలిచాడు. వరుసగా 75, 97 పరుగుల ఇన్నింగ్స్లతో భారత జట్టు టైటిల్ విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్ లో ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు. వరుసగా 5 టెస్ట్ మ్యాచ్లలో సెంచరీలు చేసిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ అతను. ఈ రికార్డు 15 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంది. జనవరి 2010లో బంగ్లాదేశ్ తో జరిగిన చిట్టగాంగ్ టెస్ట్ లో టీమిండియా యొక్క 2 ఇన్నింగ్స్ లో 116 రన్స్ చేయడం ద్వారా గౌతమ్ గంభీర్ ఈ ఫీట్ ను సాధించాడు. ఇప్పటికీ గంభీర్ సాధించిన వరుస 5 టెస్ట్ సెంచరీల రికార్డు అలాగే ఉంది. భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్ దీన్ని అధిగమిస్తాడో అనేది వేచి చూడాలి.